బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు అటాక్ చేసినట్టు చెబుతున్నారు. గుంపు దాడికి పాల్పడ్డాన్ని గమనించిన మల్లన్న గన్మ్యాన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు అటాక్ చేసినట్టు చెబుతున్నారు. గుంపు దాడికి పాల్పడ్డాన్ని గమనించిన మల్లన్న గన్మ్యాన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టు సమాచారం అందుతోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. అక్కడ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించిన విజువల్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టే ఆఫీస్ లో ఫర్నిచర్ కూడా జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేసినట్టు మనకి అర్థమవుతోంది. గాల్లోకి తీన్మార్ మల్లన్న గన్మెన్ అయితే 5 రౌండ్లు కూడా కాల్పులు జరిపారు. ఒక్కసారిగా ఆందోళనకారులు కార్యాలయంపై అటాక్ చేయడంతో అప్రమత్తమైన గన్మెన్ కాల్పులు జరపడం జరిగింది గాల్లోకి. అయితే అక్కడ ఆందోళనకారులు ఇంకా ఆందోళన విరమించలేదు. వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. కార్యాలయంలోకి జొరబడేందుకు కూడా లోపల ఒక రూమ్ లోనికి జొరబడేందుకు కూడా వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తిని పట్టుకుని వాళ్ళు గన్మెన్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన వ్యక్తిని కూడా కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి. అయితే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించి కూడా ఆందోళనకారులు అయితే అక్కడ లోపలికి జొరబడేందుకు కూడా యత్నిస్తూ ఉన్నారు. అక్కడ అడ్డుకుంటున్న వారిని కూడా కొడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి చొరబడి ఆయనని కొట్టే ప్రయత్నం చేశారు. మహిళలు కొంతమంది జాగృతి కార్యకర్తలు అందరూ కూడా మహిళలను ముందు పెట్టి లోపలికి ప్రయత్నించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఉన్న తీన్మార్ మల్లన్న మనుషులను గన్మెన్లపై దాడికి పాల్పడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఫైరింగ్ ఓపెన్ చేసి 5 రౌండ్ల ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఫైరింగ్ లో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. మల్లన్న ఆఫీస్ మొత్తం కూడా రక్తంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఒక్కసారిగా మల్లన్నను చంపేందుకు ప్రయత్నించారు. అందుకోసమే ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి తీన్మార్ మల్లన్న గన్మెన్లు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వెంటనే స్థానిక పోలీసులు ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న జాగృతి కార్యకర్తలందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి కవిత నివాసంలో సంబరాలు జరిగాయి. ఆ సంబరాల్లో కవిత గులాలు రంగు పూసుకుంటూ సంబరాలు జరుగుతుందని చెప్పేసి సురేష్ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. తీన్మార్ మల్లన్నకు సంబంధించిన గన్మెన్ అయితే గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ దాడి సమయంలో ఆందోళనకారులు ఒక్కసారిగా కార్యాలయంలోనికి జొరబడ్డారు. అక్కడున్న ఫర్నిచర్ మొత్తం కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. అడ్డుకుంటున్న ఎవరైతే సెక్యూరిటీ కావచ్చు, గన్మెన్స్ కావచ్చు, వాళ్ళని కూడా కొడుతున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న యొక్క గన్మెన్ అయితే 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం జరిగింది. వాళ్ళంతా అటాక్ చేసే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చంపబోయారు. అందుకే గాల్లోకి కాల్పులు జరిపినట్టు కూడా గన్మెన్ చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న నెపంతో అక్కడ జాగృతి కార్యకర్తలంతా కూడా తరలివచ్చి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. దీంతో అక్కడ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా చెల్లాచెదురైన దృశ్యాలు కూడా మనం గమనించడం జరుగుతుంది. అయితే అక్కడ ఎవరైతే అడ్డుకుంటున్నారో లోనికి వెళ్లకుండా వాళ్ళను కూడా జాగృతి మహిళలు చేతులతోటి కొడుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలైతే దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులంతా కూడా మల్లన్న కార్యాలయంపై లోపలికి జొరబడి వాళ్ళంతా దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన కార్యాలయంపై దాడి చేసేందుకు అక్కడ జాగృతి కార్యకర్తలు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఆఫీసులో ఫర్నిచర్ అంతా కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. అక్కడంతా దాడికి సంబంధించిన దృశ్యాలు మనం గమనించినట్లయితే ఒక్కసారిగా తీన్మార్ మల్లన్న గన్మెన్ కూడా ఆందోళనకారులు వచ్చిన నెపంతో ఆయన కూడా గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. ఒక్కసారిగా ఆందోళనకారులు లోపల ఒక రూమ్ లోకి జొరపడేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకుంటున్న వారిని కూడా వాళ్ళు కొడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పై మొత్తంగా మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి ఆందోళనకారులు యత్నించారు. అయితే ఎవరైతే జాగృతి కార్యకర్తలు అటాక్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో వాళ్ళు అక్కడ అటాక్ చేసేందుకు వచ్చినట్టు కూడా మనకి సమాచారం. ఫస్ట్ వచ్చింది ఆడు సార్ ఫస్ట్ అటాక్ అయింది. ఫస్ట్ వచ్చింది ఆడు సార్ ఫస్ట్ అటాక్ అయింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అటు తీన్మార్ మల్లన్న చేతికి కుడి చేతి రింగ్ ఫింగర్ కి కూడా గాయమైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఆ కార్యకర్తలందరూ పోలీసులు చెదరగొట్టడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? తీన్మార్ మల్లన్న ఆఫీస్ లోకి జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా 50 నుంచి 100 మంది చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసి తీన్మార్ మల్లన్నపై దాడికి ప్రయత్నించడం జరిగింది. దీంతో వెంటనే గన్మెన్లు అప్రమత్తమై గాలిలోకి కాల్పులు జరిపినా అక్కడ నుంచి వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కానీ మరొకసారి మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరపడంతో అక్కడికి వచ్చిన వారిలో కొందరికి గాయాలు కూడా అయినట్టు తెలిసింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మనుషుల గాయాలయ్యా లేదంటే జాగృతి కార్యకర్తల గాయాలయ్యా అనేది క్లారిటీ లేదు. కానీ ఆఫీస్ కి సంబంధించి పరిసరాలు మొత్తం కూడా రక్తసిక్తంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా బీసీ రిజర్వేషన్లు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నటువంటి 42% కి సంబంధించి కేబినెట్ ఆమోదించడంతో దానికి సంబంధించి కవిత నివాసంలో సమరాలు జరిగాయి. వాటికి సంబంధించి వ్యాఖ్యలు మల్లన్న చేయడం జరిగింది. ఒక మీటింగ్ లో, బీసీ మీటింగ్ లో మల్లన్న మాట్లాడుతూ కవితకు బీసీలకు సంబంధం ఏంటి, ఆమె క్యాస్ట్ వెలమలు, వాళ్ళు దొరలు, వారికి బీసీలకు సంబంధం ఏంటి, ఆమె సమరాలు చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో జాగృతి కార్యకర్తలు ఈ రోజు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి చేరుకొని తీన్మార్ మల్లన్నని కొట్టడానికి ప్రయత్నించడంతో ఒకసారిగా అక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న మనుషులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని కూడా
జాగృతి కార్యకర్తలు చితకబాదారు. ఆ తర్వాత లోపలికి తీన్మార్ మల్లన్న ఉన్నటువంటి ఆఫీస్ క్యాబిన్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న ఆఫీస్ లో అద్దాలు వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తుండగా ఇక లోపలికి వెళ్లి తీన్మార్ మల్లన్నను కొడుతున్నారనే సమయంలో ఒక్కసారిగా గన్మెన్ కాల్పులు జరపడం జరిగింది. గాల్లోకి కాల్పులు అంటే లోపల ఆఫీస్ లోపల జరిపారు కాబట్టి ఆ టాప్ 10 బుల్లెట్లు కింద పడ్డట్టుగా తెలుస్తుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఆగకపోవడంతోనే ఫైరింగ్ చేసి గాల్లోకి ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా గన్మన్ చెప్తున్నారు. మల్లన్న చేతి వేలికి కూడా గాయాలయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. అక్కడ జాగృతి కార్యకర్తలని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. కాల్పులు జరగడంతో వారి కూడా ఏం జరుగుతుందనేది అక్కడ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే దాదాపు 50 నుంచి 100 మంది జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను కొట్టనికే ప్రయత్నించిన తరుణంలోనే తాను ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా గన్మెన్ చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్పాట్ చేరుకొని గన్మెన్ కి సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై అనేక సార్లు దాడులు జరిగాయి. కానీ వెంటనే పోలీసులు స్పాట్ చేరుకొని కార్యకర్తలు పైకి వెళ్లకుండా ఆపేవారు. కానీ సడన్ గా ఈ రోజు ఆదివారం కావడం మల్లన్న ఆఫీస్ లో ఉన్నాడని విషయం తెలుసుకొని జాగృతి కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని వెంటనే మల్లన్న ఆఫీస్ లో ధ్వంసం చేసి లోపలికి వెళ్లి మల్లన్నను కొట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా గన్మెన్ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు జాగృతి కార్యకర్తలు ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చారు, వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా ఆఫీస్ లో పరిశీలిస్తున్నారు. మనం ఒకసారి విజువల్ లో చూసినట్టయితే పూర్తిగా కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ఫైరింగ్ లో. వారికి రక్తమే ఆఫీస్ లో అంతా కూడా చెల్లాచెదురుగా పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుందనేది తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. గన్మెన్లు కూడా చాలాసేపు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆగకుండా లోపలికి వెళ్లి మల్లన్నను కొట్టి అతనిపై దాడి చేయాలనే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా గన్మెన్లు అక్కడ ఉన్న మల్లన్న అనుచరులు చెప్తున్నారు. కవిత పైన అనుచిత వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేశాడు, అందుకోసమే మేము దాడి చేయడానికి వచ్చామని చెప్పేసి కూడా జాగృతి కార్యకర్తలు జాగృతి కండువాలు వేసుకొని వచ్చి లోపలికి వెళ్లి ఆఫీస్ ధ్వంసం చేసి ఆ తర్వాత మల్లన్నపై దాడి చేయాలని చెప్పేసి ప్రయత్నించారని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ కవిత పైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న చేశాడు, అందుకోసమే మేము నిరసన తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. అయితే మహిళలను ముందు పెట్టి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారిపై మొదట దాడి చేసి వారు ఎంత నచ్చ చెప్పినా లోపలికి వెళ్ళొద్దు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆగకుండా లోపలికి వెళ్లడంతోనే ఫైరింగ్ ఒక్కసారిగా ఓపెన్ చేసి అక్కడ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తున్నది. ఎంత మందికి అయ్యాయి అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. స్పాట్ కి పోలీసులు చేరుకున్నారు కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఆ కాంప్లెక్స్ అంతా కూడా, ఎందుకంటే ఆ పై ఫ్లోర్ లో మల్లన్న ఆఫీస్ ఉంటుంది, కింద అంతా కూడా జనసంచారం ఉంటుంది. అక్కడ ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినడంతో ఏం జరిగింది అనేది కూడా ఒక్కసారిగా అక్కడ తెలియని పరిస్థితి, జనం భయంతో పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత జాగృతి కార్యకర్తలు కొందరు కిందికి వచ్చినప్పుడు కూడా కొందరు అక్కడే ఉండి మళ్ళీ దాడికి ప్రయత్నం చేసిన కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న గన్మెన్ చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మేడిపల్లి పోలీసులు స్పాట్ చేరుకొని పూర్తి వివరాలు ఆరాధిస్తున్నారు. మొత్తం ఈ ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఎంతమంది వచ్చారు, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు అక్కడ దాడి చేసేందుకు వచ్చామంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే మల్లన్న సెక్యూరిటీ గాల్లోకి ఫైరింగ్ చేసిన విజువల్స్ ఒక పక్క చూస్తున్నాం. మరోవైపు మల్లన్న ఆఫీసులో రక్తపు మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడంతా రక్తపు మడుగు కనిపిస్తూ ఉంది. ఆఫీస్ అంతటా కూడా చాలా మంది రక్తం చెందినట్టు కూడా కనిపిస్తుంది. అయితే అది ఎవరిది ఏంటి అన్న కోణంలో
పోలీసులు అయితే చూస్తూ ఉన్నారు ఎంతమందికి గాయాలయ్యాయి, అసలు ఏం జరిగింది అన్న కోణంలో. మరోవైపు అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా జాగృతి కార్యకర్తలు అయితే ధ్వంసం చేసిన దృశ్యాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. 50 నుంచి 100 మంది కూడా అక్కడికి వచ్చి దాడి చేశారంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. మల్లన్నని టార్గెట్ గా చేసుకొని వాళ్ళు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా సెక్యూరిటీ అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళలను ముందు ఉంచి పురుషులంతా కూడా వెనక ఉండి వాళ్ళని కొట్టించే ప్రయత్నం కూడా చేసిన దృశ్యాలు మనం చూడడం జరిగింది. టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మల్లన్న చేతికి సైతం గాయాలు అవ్వడం జరిగింది. ఆయన కుడి చేతికి రింగ్ ఫింగర్ కి ఇంకా కుడి చేతికి ఇంకా పలు చోట్ల గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా మల్లన్న మీద అటాక్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన గన్మెన్ ఒక్కసారిగా గాల్లోకి 5 సార్లు ఫైర్ చేసినట్టు తెలుస్తోంది. మేడిపల్లిలో ఉన్న మల్లన్న ఆఫీస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు మల్లన్న. ఇందుకోసమే మేము తిరిగి ప్రతిదాడి చేయడానికి వచ్చామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాళ్ళంతా కూడా దాడి చేసేందుకు వచ్చినట్టు చెప్తున్నారు. జాగృతి హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు అటాక్ చేశారు. అయితే వాళ్ళు ఆ విధంగా దాడికి పాల్పడడానికి గమనించిన మల్లన్న గన్మెన్ 5 సార్లు గాల్లోకి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గనక ఒకసారి గమనిస్తే అటు మల్లన్న చేతికి కూడా గాయమైన దృశ్యాలు మనం ఓవైపు బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అతని కుడి చేతి రింగ్ ఫింగర్ కి గాయమైనట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు గాల్లోకి ఫైరింగ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. 2 సార్లు ఫైర్ చేయడం జరిగింది. మొత్తంగా టోటల్ గా అయితే 5 సార్లు గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులో కొంతమందికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు అటు మల్లన్న ఆఫీస్ అంతా కూడా రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు మనం గమనించవచ్చు. రక్తపు మడుగు మొత్తం కూడా రక్తపు మరకలు మల్లన్న ఆఫీస్ అంతటా కూడా కనిపిస్తున్నాయి. ధ్వంసమైన ఫర్నిచర్ కావచ్చు, రక్తపు మరకలు కావచ్చు, ఇంకా చెల్లా చెదురుగా పడి ఉన్న ఆఫీస్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అందుకే దాడి చేసేందుకు వచ్చామంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా 50 నుంచి 100 మంది మల్లన్న కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆఫీసులోని ఫర్నిచర్ అంతా జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు అక్కడ వాళ్ళు గట్టిగా వాళ్ళ అరుస్తూ అద్దాలను పగలగొడుతూ మరోవైపు అక్కడ అడ్డుకుంటున్న సెక్యూరిటీపై కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. కుర్చీలను పైకి తీసి మరి వాళ్ళు దాడులు చేస్తున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడ వాటి కర్రలతోటి డోర్ని కూడా వాళ్ళు అటాక్ చేస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ముందుగా మహిళలు అలాగే పురుషులు మొత్తంగా జాగృతి కార్యకర్తలంతా కలిసి వచ్చి 50 నుంచి 100 మంది కార్యాలయంపై దాడి చేశారు. లోపల ఉన్న మల్లన్నపై అటాక్ చేసేందుకు వాళ్ళు యత్నించిన నేపథ్యంలో అప్రమత్తమైన గన్మెన్ అయితే 5 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ పవన్ అందిస్తారు. పవన్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితమే అటు తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా క్యూ న్యూస్ కార్యాలయం మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. నిన్న అటు తీన్మార్ మల్లన్న ఒక కార్యక్రమంలో మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అక్కడ వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానిలో మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న అటు కవిత పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ సమావేశంలో కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడంటూ అటు జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితను ఉద్దేశించి అటు బీసీలకు రిజర్వేషన్లు వస్తే నువ్వు ఎందుకు ఆ పండగలు చేసుకుంటున్నావు, నువ్వేమన్నా బీసీవా అంటూ నీకు మాకు ఏమన్నా సంబంధం ఉందా అంటూ మరికొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం, ఆ కవితకు పర్సనల్గా ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలకు అందరికీ కూడా కోపం తెప్పించింది. ఈరోజు ఒక్కసారిగా వాళ్ళు క్యూ న్యూస్ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారు. దాడి జరిగిన సమయంలో అటు కార్యాలయంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా ఉన్నారు. ఒక్కసారిగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంలోకి చొచ్చుకు రావడం, అక్కడంతా కూడా విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు, అక్కడున్న అద్దాలను పగలగొట్టారు. తీన్మార్